ఏంట్రా హర్ష, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ బాటిల్ ఏంటి? ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏమైందిరా? పాయిజన్ పాయిజన్ ఏంట్రా? ఏమైందిరా? అసలు ఏమైందిరా? చనిపోవాలనిపిస్తుందిరా వినయ్. అరే చనిపోవడం ఏంట్రా? ముందు ఈ వాటర్ తాగు, కూల్గా ఉండు. అసలు ఏమైందిరా? నీకు తెలియకుండా ఒక తప్పు చేశాను రా. ఏంట్రా అది? నీకు చెప్పకుండా ఒక అమ్మాయిని లవ్ చేశాను రా. నువ్వు లవ్ చేసావా? ఉన్న ఇయర్ బ్యాక్ కంప్యూటర్ క్లాస్లో పరిచయం అయిందిరా. నీతో చెప్పకుండా దాచాను. సరే పర్లేదు కానీ తను నేను లవ్ చేసిందా? చేసిందిరా. తనే ఫ్యూచర్ అనుకుని నా ఫ్యూచర్ని డిజైన్ చేసుకున్నాను. నా ఫ్యామిలీలో ఒకరిగా భావించాను. హాయ్, థ్యాంక్స్ అండి పిల్లగానే వచ్చినందుకు. సర్లే, ముందు మ్యాటర్ అంటే చెప్పు. ఐ హ్యావ్ వర్క్, సో ఐ హ్యావ్ టు మూవ్. ఒక్క నిమిషం అండి. కులరే దేవుడా, ఓ మంచి దేవుడా, ప్రేమించడానికి అందమైన అమ్మాయిని ఇచ్చావు, ప్రపోజ్ చేయడానికి ఇంత మంచి రెస్టారెంట్ ఇచ్చావు. అలాగే ఈరోజుతో అమ్మాయి నా దగ్గర చూడు దేవుడా. నువ్వు చూస్తావు, నాకు తెలుసు. కూల్ కూల్. మనసులో ఉన్న ప్రేమది. వాట్ డు యు మీన్? ఐ లవ్ యూ. నా ఊహలకి ఊపిరి పోస్తూ, నా కలలను నిజం చేస్తూ, నా మనసుకు చేరువుగా నా మది నిన్ను పిలుస్తుంది మహా. మహా, నాకు తెలుసు నీ మనసులో ఏముందో. ఈ క్షణం నీ మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టకపోతే ఇక ఏ క్షణం ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమకు విలువ ఉండదు. నువ్వు నాయా? ఒక్క నిమిషం, ఇప్పుడు కూర్చోండి. మీరు నవ్వితే చాలా బాగుంటారండి. అంటే నవ్వకపోతే బాగోనా? అంటే నవ్వితే ఇంకా బాగుంటారు. జనరల్గా జనాలు అంటుంటారు అమ్మాయిలు అందంగా ఉంటారు, కానీ మిమ్మల్ని చూసాక తెలిసింది అందమే అమ్మాయిలా ఉంటుందని, అది మీలా ఉంటుందని. ఆహా, ఇంకేంటి చెప్పు. ఈ టైంలో ఏం అడగద్దు. నాకు హార్ట్ తప్ప బ్రెయిన్ పనిచేయటం లేదు. కానీ ఈ మధ్య తనతో చిన్న ప్రాబ్లం వచ్చిందిరా. ఆ ప్రాబ్లం ఈరోజు బాగా పెద్దదైంది. చనిపోవాల్సినంత ప్రాబ్లం నీకు వచ్చిందంటే ఆ ప్రాబ్లం చంపాల్సిన బాధ్యత నాకుందిరా, నీ ఫ్రెండ్గా. ఏంట్రా ప్రాబ్లం చెప్పు. 2 months నుంచి తన నాతో సరిగా మాట్లాడలేదురా. ఎందుకో నన్ను అవాయిడ్ చేసినట్టు బిహేవ్ చేస్తుంది. ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉందేమని నేనే పెద్దగా పట్టించుకునేవాను కాదు, కానీ ఆ ప్రాబ్లం నేనే చెప్పిందా ఈరోజు. హాయ్ మహా. ఏంటి సడన్గా ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నావు? అదా ఏం లేదు, జస్ట్ మాట్లాడదామని.
మాట్లాడడానికి మొబైల్ ఉంది కదా, లేదంటే FBలో చాట్ చేయొచ్చు కదా. ఫేస్బుక్లో మాట్లాడుతుంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తెలియట్లేదు, అందుకే ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడదామని రమ్మన్నాను. ఏంటి హర్ష, ఏదో తేడాగా మాట్లాడుతున్నావు? తేడా ఏం లేదు, కానీ ఏంటి ఈ మధ్య సరిగా మాట్లాడలేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉందేమోనని అలా అడిగాను. ప్రాబ్లం నాకు కాదు, నీకని చెప్పు. అదేంటి మా అలా మాట్లాడుతున్నావు? మరెలా మాట్లాడాలి? కాల్ చేసి అర్జెంట్గా రమ్మంటే ఏదో సర్ప్రైజ్ ఇస్తావనుకున్నాను, ఇలా డిప్రెస్ చేస్తావనుకోలేదు. ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నావు? అసలేమన్నా అని? ఎంతో ఇంట్రెస్టింగ్గా ఇన్వైట్ చేసి ఇలా ఇన్సల్ట్ చేస్తే ఇరిటేషనే వస్తుంది. నాకు కావాల్సింది నన్ను అభిమానించేవాళ్ళు, నీలా అనుమానించేవాళ్ళు కాదు. అసలు ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? ఐఎమ్ సారీ చెప్తున్నా కదా. మాట వరుసగా చెప్పే మాటలు మాటి మాటికి చెప్పద్దు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే తెలుసుకుని సాల్వ్ చేయొచ్చు నా రెస్పాన్సిబిలిటీతో అడిగాను, కానీ నేను రెస్పెక్ట్ లెక్క కాదు. నాకు నీ రెస్పాన్సిబిలిటీ అవసరం లేదు, నువ్వు అవసరం లేదు. గుడ్ బై. బాధపడకరా, నువ్వు చూపించిన సిన్సియారిటీ తను చూపించలేదు, వదిలేయ్. నేను తనపైన ఎంతో కేర్ తీసుకున్నాను రా, తను మాత్రం నన్ను కేర్లెస్గా చూసింది. కానీ ఇప్పటికే నేను తను మర్చిపోలేకపోతున్నాను. నాకు బ్రతకాలన్నా నాలో ఉన్న బాధ నన్ను బ్రతకనివ్వట్లేదురా, చనిపోవాలనిపిస్తుంది. అరే హర్ష, పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా, దీనికి చనిపోవడం సొల్యూషన్ కాదు. అమ్మాయిల పైన ఆశలు పెంచుకోవచ్చు కానీ ఆత్మహత్యలు చేసుకోకూడదురా. లైఫ్లో లవ్ ఒక్కటే కాదురా, ఇంకా చాలా ఉంటాయి చేయడానికి. ఇక్కడుంటే నువ్వు ఇంతేరా. కూకట్పల్లిలో ఫ్రెండ్స్ రూమ్ ఉంది, వాళ్ళతో కలిసి ఉందాం. ఈ రూమ్తో పాటు తనతో ఉన్న జ్ఞాపకాలు కూడా ఇక్కడే వదిలేయి. ఇంకేం ఆలోచించకరా, మనం అక్కడికి వెళ్ళిపోదాం. వీడి పేరే సిద్ధు. వీడికి 24 గంటలు తాగుడు, అమ్మాయిలతో వాగుడు తప్ప వేరే పనే ఉండదు. వర్షాకాలంలో వర్షాలు పడతాయో లేదో తెలియదు, కానీ వీడికి మాత్రం జీవితకాలంలో అమ్మాయిలు పడిపోతూ ఉంటారు. హలో అబచ్చా, నీకు నీ సెల్ ఓపెన్ చేస్తే నేను గుర్తొస్తాను. నాకు నా కళ్ళు ఓపెన్ చేస్తే చాలు, నువ్వే కనబడతా. ప్రతి మనిషికి ఎండాకాలంలో ఫ్యాన్ కావాలి, చలికాలంలో దుప్పటి కావాలి, వర్షాకాలంలో గొడుగు కావాలి. నాకు మాత్రం జీవితకాలం నువ్వే కావాలి. నాకు మాత్రం చల్లటి బీరు కావాలి. ప్రియా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మాయిలతో వేసింది చాలు, మందెత్తుదా. నేను అందంగానే ఉంటానురా, ఎందుకు ఒక్కత్తి పడదు. అద్దం ముందు అమ్మాయిలు కూడా అందంగానే కనిపిస్తారు. రా వచ్చి కూర్చో. స్టఫ్ ఎదిరా. ఏరా కార్తీక్, అయ్యిందా అమీర్పేటలో క్లాసు? మామా, ఈ క్లాసులు నా వల్ల కావట్లేదు. ఏదో కంపెనీలో ఫేక్ పెట్టి రిచ్ అవుదాం అనుకుంటే పిచ్చెక్కుతుంది. దా కూర్చో, తగ్గుద్ది. అయినా చదువుకునే వాళ్ళకి కావాలి క్లాసులు, మనకు కావాలి గ్లాసులు. అబ్బో, ఏం చెప్పినవరా. హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు, కొంచెం బిజీ. రే లౌడ్ స్పీకర్ ఆన్ చేయరా. ఎవ్వడి పర్ఫార్మెన్స్ ఆడు ఇరగతేస్తున్నాడు, ఎవ్వడు తగ్గట్లే. ఓకే బై, హే, తర్వాత కాల్ చేస్తా. పంపవా? రేపు పంపుతా. అబ్బో, ఫోటో పంపమంటున్నావు, చూడకుండా లైన్లో పెట్టినావారా? అదా, ఈ మధ్య ఫేస్బుక్లో పరిచయం అయింది, ఇంకా ఫేస్ కూడా చూడాల, ఎలా ఉంటుందో ఏమో. అమ్మాయిలు గొప్పోళ్ళరా బాబు, వాళ్ళు మనల్ని చూసినా పడిపోతాం, వాళ్ళని మనం చూసినా పడిపోతాం. అతనెవర్రా? అతని కూడా రమ్మను. అతనా? మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ రా, మొన్నే వచ్చాడు. లవ్ ఫెయిల్యూర్ అట, సూసైడ్ అట. అవునా? ఏంద్రవే ఇది? అమ్మాయి దగ్గర కానికి సైట్ కొట్టాలి, దూరం అయితే మందు కొట్టాలి, ఎవడన్నా మధ్యలో సాని కొట్టాలి. అది సచ్చుడేంద్రబాయ్. అబ్బా, ఏంటి భయ్య ఇది? అమ్మాయి సైడ్ చేసిందని సూసైడ్ చేసుకుంటావా? వాళ్ళని మనకు బోర్ కొట్టకుండా వాడుకోవాలి, మన సిద్ధు భయ్యలాగా కదా భయ్య. నేను ఆడుకోవడం మొదలు పెడితే అమ్మాయి అయినా ఒకటే, అంతాక్షరి అయినా ఒకటే, అవతల ఆపేదాకా నేను ఆగను.
అవును భయ్యా, ఈ మధ్య అమ్మాయిలు అదిగో ఆకాశాన్ని చూపించి ఇదిగో ఈ నేలని నాకు ఇచ్చేస్తున్నారు. దిష్టి తీసి నిమ్మకాయలతో లెమన్ రైస్ చేసుకొని తినే నువ్వు కూడా డైలాగ్ చెప్తున్నావారా? ఫేస్బుక్లో లైకుల కోసం ట్యాగ్ చేసే మొహం నువ్వును. ఈ రోజుల్లో అబ్బాయిలకు అమ్మాయిని చూస్తే చూడాలి చూడాలి ఇంకా చూడాలనిపిస్తుంది. అదే అమ్మాయిలకు అబ్బాయిలను చూస్తే వాడాలి వాడాలి ఇంకా వాడాలని. జాగ్రత్త రోయ్, పట్టుకుంటే జాబులు చేసే వాళ్ళని పట్టుకోండి. అదే అమీర్పేటలో కోర్సులు చేసే వాళ్ళని పట్టుకుంటే పర్సులు ఖాళీ. ప్రాణాలు తీసుకునేంత ప్రాణంగా అమ్మాయిని ప్రేమించావు కదా, ఆ అమ్మాయి ఎవరో నాకు కూడా చూపెట్టావు. ఈ మాత్రం ఫిగర్కి ఆ మాత్రం పొగరుండడంలో తప్పే లేదు. అమ్మాయి బాగుంది, ఒక్కసారైనా టచ్ చేసావా? నిజంగా లవ్ చేసేవాడికి అమ్మాయిని టచ్ చేయాలనిపించదు, తన హార్ట్ని టచ్ చేయాలనిపిస్తుంది. అరే రారా బాబు, త్వరగా వెళ్ళాలి, మూవీకి టైం అవుతుంది. అసలే బాస్ రీ ఎంట్రీ, రాత్రి వెళ్దామంటే సిట్టింగే సరిపోయింది. నీ ఫేస్బుక్ లవ్వారిని కూడా రమ్మనకపోయావారా? అసలు ఎలా పడేసావరా ఫేస్ కూడా చూడకుండా? నీకు తెలియదు ఏంట్రా ఈ రోజుల్లో అమ్మాయిల అమాయకత్వం, అబ్బాయిల టాలెంట్. నీకు నా టాలెంట్ గురించి మళ్ళీ చెప్పాలా? గొప్పడిరా బాబు నువ్వు. ఏంద్రా? అరే తన ఎఫ్బీలో పిక్ పంపిందిరా. అరే నాకు కూడా చూపించు. రే ఇది హర్షగాడి గర్ల్ ఫ్రెండ్ కదరా, రాత్రి చూసాము. నేను కూడా ఇప్పుడే చూడటం రా. ఇతని పేరు అభి, మన వినయ్ చెప్పిన ఫ్రెండ్ ఇతనే. ఏంట్రా ఎక్కడ బయలుదేరారు? ఏం లేదురా, మూవీకి వెళ్తున్నాం. మీ పని బాగుందిరా, కానీ ఉండే ఈ మ్యాటర్ అభిగాడికి చెప్పిద్దాం రా. ఏమోరా, ఏం అర్థం కావట్లేదు. చెప్పేద్దాం రా, వాడైతే బాగా మేనేజ్ చేస్తాడు. అభి ఒకసారి ఇలా రావా? ఏంట్రా వెళ్ళలేదా? చెప్పరా. ఏంట్రా ఎలా చేసావు? వినయ్ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ రా. మన దగ్గర ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్దని వస్తే అసలు ఆ ప్రాబ్లం క్రియేట్ చేసిందే మనమని తెలిస్తే వాడు అంత ఫీల్ అవుతాడు రా. నీకు చాలాసార్లు చెప్పాను, నా లైఫ్ నా ఇష్టం అన్నావు. ఇప్పుడు చూసావా ఎంతమంది లైఫ్లు ఉన్నాయో? ఐఎమ్ సారీ రా అభి, ఏదో క్యాషువల్గా ఎప్పటిలాగానే చేశాను, కానీ నా వల్ల ఇలా జరుగుతుందని అనుకోలేదు. అంత సిన్సియర్గా లవ్ చేసిన హర్ష గాడికి నా వల్ల ఇంత ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనుకోలేదురా. సర్లే వదిలేరా, నీ వల్లే వాళ్ళు విడిపోయారు కాబట్టి నువ్వే వాళ్ళని కలపాలి. బాగా చెప్పావురా, వాడు ఒక్కడే కాదు, మనందరం కలిసి వాళ్ళిద్దరిని కలపాలి. బుద్ధుడి విగ్రహం చూసావా? కథల కన్నా సైలెంట్గా ఎలా ఉందో, నువ్వు కూడా అలాగే కనబడుతున్నావు నాకు. ఏదన్నా మాట్లాడు బాసు. నీకున్న ప్రాబ్లం నాకు తెలుసు, నువ్వు పడే బాధ అంతకన్నా బాగా తెలుసు. కానీ ఇలాగే ఉంటే మాత్రం అటు లవ్లోనూ సక్సెస్ అవ్వలో, ఇటు లైఫ్లోనూ సక్సెస్ అవ్వలు. ఇప్పుడు నేను సక్సెస్ అయ్యి మాత్రం ఏం సాధించాలి? ఈ ప్రపంచానికి ఏం చేయాలి? నువ్వు ప్రపంచం కోసం ఏం చేయనక్కర్లేదు, కానీ నిన్నే ప్రపంచం అనుకుని నలుగురు మనుషులు ఉంటారు చూడు, వాళ్ళ కోసం ఏదైనా చేయాలి. మనం ఉన్నన్నాళ్ళు ఈ ప్రపంచం ఎలా ఉందో పోయాక కూడా అలాగే ఉంటుంది. ఏదైనా మార్పు వస్తే మనల్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాల్లోనే కానీ ఈ ప్రపంచంలో మాత్రం రాదు. ఇక ఇంకా లైఫ్ పైన ఫుల్గా క్లారిటీ రకాలు ఆలోచిస్తున్నాను. లవ్ ఒక్కటే కాదు, లైఫ్లో ఇంకా చాలా ఎమోషన్స్ ఉన్నాయి, వాటిని కూడా ఎంజాయ్ చేసి చూడు. అప్పుడు తెలుస్తుంది నీకు నిజమైన ప్రేమ అంటే ఏంటో. భయ్యా మీరు ఎన్ని చెప్పినా నాకు మాత్రం తన ఆలోచనలే వస్తున్నాయి. నిజంగా తను మర్చిపోలేకపోతున్నాను. నేను హ్యాపీగా ఉండాలనుకున్నా నాలో ఉన్న బాధ నన్ను ఉండట్లేదు భయ్యా. ఇప్పుడు నీ మనసు నిండుగా ఉన్న వాటర్ బాటిల్లా తయారైంది. దానిలో ఇంకా నీళ్ళు పోసి నింపాలనుకుంటే నీళ్ళు బయటకు పోవడమే కానీ ఒక్క చుక్క కూడా లోపలికి పంపించలేము. ఏంటి ఏదో పని ఉందని చెప్పి ఇక్కడ తెచ్చేలా క్లాస్ ఇస్తున్నాడు అనుకోవద్దు.
నేను మోటివేట్ చేయడం వల్ల కనీసం ఒక్క ఫ్రెండ్ అన్న మారుతాడేమో అని చిన్న ఆశ. బతకాలనుకునే వాడికి చావు సీరియస్గా, చావాలనుకునే వాడికి బతకడం సిల్లీగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి చావాలని డిసైడ్ అయ్యావు కదా, ఇప్పుడు బతికి చూడు, ఒక కొత్త లైఫ్ కనిపిస్తుంది. చివరిగా ఒక్క విషయం ఆలోచించు, అమ్మ చనిపోతేనే మనకు చావాలన్న ఫీల్ రాదు. అలాంటిది ఒక అమ్మాయి దూరం అయితే చావాలనుకోవడం ఎంతవరకు కరెక్టో నువ్వే ఆలోచించు. సరే ఇంక పద, రూమ్కి వెళ్దాం. హలో, ఎందుకు ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు? సరిగా మాట్లాడట్లేదు, ఏమైంది అసలు? కట్ చేస్తున్నానని తెలుసుగా, అవాయిడ్ చేస్తున్నానని అర్థమైంది కదా, మరి ఎందుకు కాల్ చేస్తున్నావు? ఏం పనిలేదా? ఇంకెప్పుడు కాల్ చేయకు. గుడ్ బై. అరే, మనం అనుకున్నట్టే ఆ అమ్మాయిని నాకు దూరం అయ్యేటట్లు అవాయిడ్ చేసి హర్షగాడికి దగ్గర అయ్యేటట్లు బిహేవ్ చేశాను రా. అమ్మాయి రియలైజ్ అయి ఉంటుంది. ఓకేరా. పార్ట్నర్ విషయంలో కాదు. అవును, ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మనసుకు నచ్చిన వాళ్ళనే ప్రేమించాలి, అది మనకు నచ్చినట్లే ప్రేమించాలని. అయినా ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఇన్ని రోజుల తర్వాత గుర్తొచ్చావా నేను నా ప్రేమ? ఇప్పుడు కాదు, లవ్ కోసం నువ్వు లైఫ్ని రిస్క్ చేసినప్పుడే అర్థమైంది ఇదంతా. హలో హర్ష. హలో, హర్ష లేడండి, బయటకు వెళ్ళాడు. అవునా? తనతో మాట్లాడాలి, వచ్చాక కాల్ చేయమంటారా? అర్జెంట్. నా పేరు మహా. ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. మీరెవరో, ఎందుకు కాల్ చేశారో, ఏం మాట్లాడాలనుకుంటున్నారో అన్నీ తెలుసండి. దేని గురించి మాట్లాడుతున్నారు? డైరెక్ట్గా చెప్తున్నాను, మీ లవ్ స్టోరీ గురించి అండి. మీ వల్ల వాడి లైఫ్ రిస్క్లో పడింది, సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాడు. మిమ్మల్ని సిన్సియర్గా లవ్ చేయడమే వాడు చేసిన తప్పు. అవునా? ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎలా ఉన్నాడు తను? అసలు ఎలా జరిగింది ఇదంతా? మీరు నాకు మాట ఇవ్వండి. వాడు ఇప్పుడిప్పుడే లైఫ్లో సెట్ అవుతున్నాడు. వాడిని దయచేసి కొద్ది రోజులు డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. అది కాదండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. చివరిగా ఒక మాట, మీరు దగ్గరగా ఉన్నప్పుడు మిమ్మల్ని దూరం చేసే ప్రేమ ఇంతకుముందు మీ మధ్య ఉండేది. మీరు దూరంగా ఉన్న మిమ్మల్ని దగ్గర చేసే ప్రేమ మీ మధ్య ఉంటే తప్పకుండా ఒకటవుతారు. కానీ ఇప్పుడైతే మన ఇద్దరిని దగ్గర చేసే ప్రేమ మన మధ్య ఉందని అనుకోవట్లేదు. ఏం? ఎందుకు లేదు? ఎవరినైనా ప్రేమించావా? నీ మనసులో ఎవరైనా ఉన్నారా?
లేరు, ఎవరు రారు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారే పుడతాం, ఒక్కసారే చనిపోతాం, అలాగే ఒక్కసారే ప్రేమిస్తాం. మరి ఆ ఒక్కదాని నేనే కదా. ఐఎమ్ సారీ మహా, నేను ఇప్పుడు అవన్నీ ఆలోచించట్లేదు అండ్ ఆలోచించలేను కూడా. బికాజ్ ఒకప్పుడు నేను నిన్ను మాత్రం ప్రేమించేవాడిని, కానీ ఇప్పుడు నన్ను నేను కూడా ప్రేమించుకుంటున్నాను. ఐ మీన్ టు సే మై జాబ్ అండ్ మై రెస్పాన్సిబిలిటీస్. సో ఐ కాంట్. హర్ష, నీకు తెలుసు నీ మనసులో ఏముందో. ఈ క్షణం నీ మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టకపోతే ఇక ఏ క్షణం ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమకు విలువ ఉండదు. ఎందుకురా ఇదంతా? ఇలా ఎందుకు జరిగింది? లవ్కి లాజిక్లు ఉండవు, మ్యాజిక్లే. ఇంతకుముందు నా బ్యూటీ గురించి ఒక డైలాగ్ చెప్పావు కదా, మళ్ళీ చెప్పవా? వీళ్ళు మారండి. జనరల్గా జనాలు అంటుంటారు అమ్మాయిలు అందంగా ఉంటారని, కానీ నిన్ను చూశాక తెలిసింది అందమే అమ్మాయిలా ఉంటుందని, అది నీలా ఉంటుందని. ఛా, అవునా? అమ్మాయిలు అంత అందంగా ఉంటారా? నీకోటి చెప్పనా, అమ్మాయి అంటే అందం మాత్రమే కాదు, ఈ భూమి మీద బ్రహ్మ సృష్టించిన ఓ అద్భుతం. Love can't be defined, but it's a feeling which lives in trust and makes life beautiful. So, handle with care. Thanks for watching.